కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివనాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యకర్తల కృషి వల్లే నందికొట్కూరులో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పార్టీని గెలిపించారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే జయసూర్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి తిరుగు లేకుండా ఉండాలంటే ప్రతిరోజు నేను కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. అంటే ఆయన అక్కడే చెప్పాడు, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నందికొట్టు నియోజకవర్గంలో శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నీకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా సహకరిస్తాను, నన్ను అడుగు, నేను చేస్తానని చెప్పేసి సీసీ రోడ్లకు సంబంధించి గత గవర్నమెంట్లో ఎప్పుడు కానీ ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మండలానికి 3 కోట్ల లెక్క ఫస్ట్ మన గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాము. దాంతోపాటు కొనిదేల కానివ్వండి, ఫస్ట్ మన మేజర్ విలేజెస్ తీసుకుంటే కొనిదేల విలేజ్కి వచ్చేసేసరికి 1300 మెజార్టీ. బహుశా రాజకీయం నందికొట్టు నియోజకవర్గంలో మనకు గుర్తొచ్చినప్పటి నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అంత మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈసారి వచ్చిందని చెప్పేసి ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత, ఎందుకంటే సారు ఆ ఊరికి మనవాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఊరిని అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కాడ ప్రత్యేక నిధులతో దాదాపు 50 లక్షలతో తీసుకొచ్చి ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గ్రామ ప్రజలు ముఖ్యంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రోడ్డు కావాలని చెప్పేసి అందరు నాయకులందరూ జరుగుతుంది. ఈరోజు కొనిదేల జిల్లా పరిషత్ హై స్కూల్ కాడ నుంచి మల్యాల లక్ష్మాపురం అంచెకు ఇంటర్నల్ మండల్ కనెక్టివిటీ రోడ్డుగా దాన్ని 4 కోట్లతో శాంక్షన్ చేసుకొచ్చామంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత, ఆయన ఇచ్చేటువంటి మాటకి ఏదైనా సరే అన్ని కట్టుబడేగా ఇస్తున్నాడు. అది 4 కోట్లు అది తీసుకొచ్చాం. మళ్ళీ మన మండలానికి సంబంధించి దాదాపు సీసీ రోడ్లకు అప్పుడు ఇచ్చిన 3 కోట్లు కాకుండా మళ్ళీ ఈరోజు 4,22,00,000 ఈరోజు మన గ్రామాల్లోకి తీసుకొచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చూపుతున్నటువంటి ఒక అభివృద్ధికి సంకేతం. మనం కూడా కష్టపడి పనిచేయాలా, పార్టీని ఇంకా మరింత కూడా బలంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.